తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాయవ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర తీరాలకు సమీపంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది వచ్చే 48 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర, ఛత్తీస్గఢ్ వైపు కదిలే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. దీని ప్రభావంతో ఇవాళ ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థలు ప్రకటించాయి. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపాయి. ఆదివారం కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురవచ్చని అంచనా వేస్తున్నారు. రైట్, ఎటు చూసినా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవచ్చంటూ ఐఎండీ హెచ్చరికలు జారీ చేస్తుంది. మెయిన్ గా ఏపీ విషయానికి వస్తే రేపు ఎల్లుండి కూడా కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసినట్టు తెలుస్తుంది. అప్డేట్స్ మా ప్రతినిధి గణేష్ ద్వారా తెలుసుకుందాం. రైట్, గుడ్ మార్నింగ్ గణేష్. మరో 2 రోజులు ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు. సో ఏ జిల్లాలకు ఎక్కువ ఎఫెక్ట్ ఉండే ఛాన్స్ ఉంది? అధికారులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? గుడ్ మార్నింగ్ ఆశ. ఇప్పటికే అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షాలతో పాటు పలు చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరం వెంబడి పశ్చిమ మధ్య ఆనుకుని ఉన్నటువంటి వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడం జరిగింది. దీని కారణంగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ఇప్పటికే మనం చూస్తున్నాం, గత నెలతో పాటు ఈ నెలలో కూడా విస్తారంగా వర్షాలు కురవడంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గోదావరితో పాటు కృష్ణా కాలువలు కావచ్చు, చెరువులు ఇవన్నీ కూడా జలకళను సంతరించుకున్నాయి. మరొకసారి 2 రోజుల పాటు భారీ వర్షాలు ఉండడంతో అధికారులు, ప్రభుత్వం అప్రమత్తం కావడం జరిగింది. నదుల వద్ద ఎవరు కూడా వెళ్లవద్దని చెప్పి ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు ఇచ్చేటువంటి అవకాశం ఉండడంతో మత్స్యకారులు ఎవరు కూడా చేపల వేటకు వెళ్లొద్దని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. నిన్నటి నుంచి కూడా ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు నమోదు కావడం జరిగింది. ఇవాళ కూడా ఈ జిల్లాల మీద ప్రభావం ఉంటుంది. అదేవిధంగా రాయలసీమలో కూడా కొన్ని జిల్లాల మీద భారీ వర్షాలు ఉంటాయని చెప్తుంది. ఉత్తరాంధ్ర, అదేవిధంగా ఇటు కోస్తా జిల్లాల మీద కూడా ప్రభావం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలు ఈ వర్షాల పట్ల జాగ్రత్తలు పాటించాలి. 2 రోజుల పాటు వర్ష సూచనలు అయితే కనిపిస్తున్నాయి. రైట్ గణేష్, థాంక్స్ ఫర్ ది అప్డేట్. ఇక్కడ తెలంగాణ విషయానికి వస్తే అల్పపీడన ప్రభావంతో పలు జిల్లాల్లో ఇవాళ రేపు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, ములుగు సహా మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో అత్యధికంగా 22 సెంటీమీటర్లు, ములుగు జిల్లా మల్లంపల్లిలో 21.7 సెంటీమీటర్లు, కరీంనగర్ జిల్లా చిగురు మామిడిలో 21 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ కేంద్రం తెలిపింది. మనం ఏపీకి సంబంధించి అప్డేట్ తెలుసుకుందాం. ఇక తెలంగాణ విషయానికి వస్తే మా ప్రతినిధి సుప్రియ సిద్ధంగా ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. రైట్, గుడ్ మార్నింగ్ సుప్రియ. 2 రోజుల వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయంటున్నారు, డీటెయిల్స్ ఏంటి? ఉపరితల ఆవర్తనం ప్రభావంతో అయితే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్టు కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో నిన్న నుంచి చూసినట్టయితే వర్షాలు కురిస్తే ఈ రోజు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వెల్లడించింది. ఇక ఉరుములు, మెరుపులు, ఎదురుగాలతో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక రేపు కూడా మరి కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం పేర్కొంది. ఇక ఇవాళ ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మహబూబాద్, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, ఖమ్మం జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ హెచ్చరిక జారీ చేసింది. ఇక రేపు నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా పేర్కొంది. వర్షాల ప్రభావంతో అయితే గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ కేంద్రం అయితే జారీ చేసిందని చెప్పాలి. ఇక ఈ రోజు తెలంగాణలో పలు జిల్లాలతో పాటు హైదరాబాద్ లో చూస్తే రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, ములుగు జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే హైదరాబాద్ లో కూడా చూస్తే కూడా మనకు అంత ఆకాశం అంత వేగవృతం అయి ఉంది. కాబట్టి ఈ రోజు మధ్యాహ్నం నుంచి అయితే మనకు భారీ వర్షాలు పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆశ. రైట్ సుప్రియ, థాంక్స్ ఫర్ ది అప్డేట్.